వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దెబ్బకు ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగివచ్చారు. హైదరాబాద్ లో రోడ్డు పక్కన చిన్న హోటల్ పెట్టుకున్న మహిళ జగన్ పేరు చెప్పినందుకు అక్కడ ఖాళీ చేయించిన పోలీసులు చివరకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చారు. అసలేం జరిగింది? గుడివాడకు చెందిన కుమారి తన భర్త పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయి అక్కడ ఫుట్పాత్ మీద భోజనం అమ్ముకుంటూ జీవిస్తున్నారు. ఆయన భర్త ఆటో డ్రైవర్ గా కాగా పిల్లలు చదువుకుంటున్నారు. ఆహారం రుచి నాణ్యతతో పాటు ఆమె మాట తీరు నచ్చిన ఆహార ప్రియులు ఎక్కువగా సంఖ్యలో రావడం మొదలైంది. తద్వారా ఈమె వ్యాపారం 3 చేపలు 6 రొయ్యలు అన్న తీరుగా సాగింది. ఆమెను కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఇంటర్వ్యూ చేయగా తనకు ఆస్తిపాస్తులేమీ లేవని, సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఇంటి జాగా ఉందని చెప్పారు. దీంతో ఈమె జగన్ అభిమాని అని తెలుసుకున్న చంద్రబాబు లోకేష్ వెనువెంటనే తెలంగాణలోని తన చెప్పు చేతుల్లో ఉండే సీఎం రేవంత్ రెడ్డిని పురమాయించి ఆ హోటళ్లకు నోటీసులు ఇవ్వడం, దాన్ని సీజ్ చేయడం క్షణాల్లో జరిగిపోయింది. ఇది కాస్త కొద్ది సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా దృష్టికి రాగా వెంటనే అది ట్విట్టర్, ఫేస్బుక్ ఇతర ప్లాట్ఫామ్స్ మీద అది ట్రెండింగ్ అయింది. కేవలం జగనన్న అభిమాని అనే కారణంతో కుమారి చిన్న హోటల్ను సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నుంచి తొలగించారని, జగనన్న అభిమాని పేరు తలుచుకున్నా భయపడుతున్నారంటూ లక్షల్లో కామెంట్లు, షేర్లు వెలువెత్తాయి. దీంతో తెల్లవారేసరికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ హోటల్ తొలగించవద్దని, చిరు వ్యాపారులు పొట్టకొట్టొద్దని, ఆ హోటల్ అక్కడే ఉంచాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా తాను సైతం ఒకసారి ఆ హోటల్కు వచ్చి భోంచేస్తానన్నారు. తన అభిమాన నేత జగన్ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టనని, వారంతా ఐక్యంగా పోరాడతారని మరోమారు స్పష్టమైంది. వైసీపీని ఏం చేయలేక జగన్ కు జై కొడుతున్న శ్రమజీవులను టార్గెట్ చేసి వాళ్లను టీడీపీ ఇబ్బంది పెడుతుంది. కానీ వారి వెంట సోషల్ మీడియా ఉందన్న విషయం మర్చిపోవద్దని ఆ పార్టీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. వచ్చింది నాన్న. ఇప్పుడు వచ్చి కూడా 12:40కి వచ్చింది. 12:40 కాడి నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు వరకు దింపనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు వ్యానే ఆగనివ్వట్లేదు. మరి దింపే వాళ్ళందరూ దింపుకున్నారు, అమ్మే వాళ్ళందరూ అమ్ముకున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు ఇవాళ అర్థం కావట్లేదు. అంటే వ్యాను ఆపడానికి వీల్లేదు, దింపడానికి వీల్లేదు అని చెప్పండి. ఇప్పుడు నేను అడిగాను, సరే గమ్మని దింపుకోమన్నారు. మళ్ళీ ఇంతలో ఏమైపోయిందో మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. దింపుకోమన్నారని నేను అటు లోపలికి వెళ్ళాను. 2 సామాన్ దింపాము, మళ్ళీ వ్యాన్ వేసుకెళ్ళిపోయారు వచ్చి. కుమారి ఆంటీకి ఒక పెద్ద ఫ్లాట్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది, నెలకి ఇన్ని లక్షల ఆదాయం వస్తుంది, ఒక ఇన్నోవా కార్ ఉంది, ఊళ్ళో ఎకరాల పొలం ఉంది అని ఏయో వస్తున్నాయి. అవన్నీ వాస్తవం నేను అసలు ఏం లేదు. మీకు నాకు కావాలండి నా ఆధార్ కార్డు నెంబర్లు కూడా ఇస్తా. ఆధార్ కార్డు అన్ని మీరు కుడితే వచ్చేస్తుంది నా పేరు మీద ఏమున్నాయి అనేది. ఒక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు మాత్రం ఉంది. మొన్న ఇల్లు వచ్చింది నాకు.